వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్న సాదా బైనమా భూ దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు పేదల పక్షాన కీలకమైన సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాం నుంచి నిలిచిపోయిన సుమారు 9 లక్షల సాదా బైనమా దరఖాస్తులను క్లియర్ చేయడంలో అడ్డంకిగా మారిన ప్రధాన నిబంధనలను తొలగించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా భూమి అమ్మిన పాత యాజమాని నుంచి తప్పనిసరిగా సమ్మతి లేదా నోటరీ అఫిడవిట్ తీసుకురావాలనే కఠిన నిబంధనను సడలిస్తూ 1-2 రోజుల్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నారు. అసలు ఈ సాదా బైనమా అంటే ఏంటి అంటే, అప్పట్లో మన పెద్దలు ఏం చేసేవాళ్ళంటే, ఒక భూమిని అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లకుండా గ్రామంలోనే అప్పుడు ఉన్నటువంటి పెద్దలతో కానీ లేకుంటే చుట్టూ ఇరు వర్గాలు కూర్చొని ఒక ఒప్పందం చేసుకునేవాళ్ళు. అంటే భూమిని ఎవరు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు అనేటువంటి విషయాలన్నిటి కూడా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లకుండా ఒక తెల్ల పేపర్ పైన గానీ లేదంటే బాండ్ పేపర్ పైన గానీ సంతకాలు చేసి ఒప్పందం చేసుకునే వాళ్ళు. అలాంటి ఒప్పందం చేసుకున్నటువంటి పత్రాన్ని సాదా బైనమా అంటారు. అప్పట్లో ఎటువంటి అధికారిక రిజిస్ట్రేషన్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు దానికి యాజమానులు వచ్చి రిజిస్ట్రేషన్ కానీ లేదంటే ఏదైనా నోటరీ ఇవ్వాలంటే నిరాకరిస్తున్నట్లు చాలా ఏళ్లుగా నడుస్తున్నటువంటి సమస్య. అయితే ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం తెల్ల కాగితంపై భూమి కొనుగోలు చేసిన వారు క్రమబద్ధీకరణ కోసం భూమి అమ్మిన వ్యక్తిని మళ్ళీ సంప్రదించి సాక్ష్యంగా హాజరుపరచాలి లేదా నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి. అయితే 2-3 దశాబ్దాల క్రితం వేల రూపాయలకి అమ్మినటువంటి భూముల విలువ ఇప్పుడు కోట్లకు చేరడంతో పాత యాజమానులు సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు. మాకేం ఇస్తారు అంటూ కూడా అడగటం జరుగుతూ ఉంటుంది. బేరసారాలకు దిగుతున్నారు. దీనివల్ల నిజమైన కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే ప్రధాన కారణంగా గత 6 నెలల్లో 1,00,000 దరఖాస్తులు కూడా పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకురానున్న కొత్త మార్గదర్శకాలలో కేవలం కాగితాలపై సంతకాలున్న ఆ భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందనే పొజిషన్ అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తహసీల్దార్ లేదా ఇతర రెవెన్యూ సిబ్బంది నేరుగా పొలాల్లోకి వెళ్లి విచారణ చేస్తారు. భూమిని కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎంతకాలంగా సాగు చేస్తున్నాడు, పంటలు ఎవరు వేస్తున్నారు, చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పంచనామా నిర్వహిస్తారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అప్పట్లో కొనుగోలు అమ్మింటారో ఆ యాజమానులు ఇప్పుడు వచ్చి సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారు కాబట్టి వాటి కోసం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించాలని చేస్తుంది. అయితే ఇరుగు పొరుగు రైతులు వాంగ్మూలం ఆధారంగానే ఇది నిజమైన క్రయ విక్రమేనని నిర్ధారణ అయితే భూమి అమ్మిన పాత యాజమానితో సంబంధం లేకుండానే సాదా బైనమా క్రమబద్ధీకరణ పూర్తి చేసే అవకాశం కల్పించనున్నారు. ఈ మొత్తం నిర్ణయం భూభారతి చట్టం స్ఫూర్తికి అనుగుణంగానే ఉందని ప్రభుత్వం భావిస్తుంది. భూభారతి చట్టం లక్ష్యం భూ వివాదాలను తగ్గించి సామాన్య ప్రజలకు భూమిపై చట్టబద్ధమైన హక్కులు కల్పించడం. కానీ కొందరు అధికారుల అత్యుత్సాహం వల్ల నిబంధనలు అనవసరంగా క్లిష్టంగా మారాయని ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే కొందరు దాన్ని దుర్వినియోగం చేసుకొని కూడా ఇలా కొన్ని ఆ రిజిస్ట్రేషన్స్ పూర్తి అవ్వకుండా చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ నిపుణులు, రైతు సంఘాల ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఇన్నేళ్ల తర్వాత పాత యాజమాని వచ్చి అఫిడవిట్ ఇవ్వడం సాధ్యం కాదు, ఇది అన్యాయానికి దారితీస్తుంది అనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి రావడంతో నిబంధనలకు సడలింపుకు మార్గం సుగమమైంది. న్యాయశాఖ నుంచి కూడా అవసరమైన క్లియరెన్స్ లభించడంతో పెండింగ్ లో ఉన్న సుమారు 9 లక్షల కుటుంబాలకు త్వరలోనే పెద్ద ఊరట లభించే అవకాశం ఏర్పడిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందువల్ల అంటే ఎవరైతే అప్పట్లో ఇలాంటి ఒప్పందాల ద్వారా భూ కొనుగోలు చేశారో వారికి ఇది సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి సమస్యకి ఇది చెక్ కానుంది. ఎందుకంటే అలా రిజిస్టర్ అవ్వకపోతే వారికి పాస్బుక్ రాదు, వారికి లోన్స్ రాదు, తద్వారా వారు కట్టిన డబ్బులు కూడా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో భాగంగా వాళ్ళకి పాస్బుక్ లేకపోతే వారి పేరు నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం ఏదైతే ఉంటుందో రైతు బంధు కానీ పంట నష్ట పరిహారాలు కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా వారికి చెందవన్నమాట. ఇప్పుడు ఏదైతే కొత్త విధానానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందో తద్వారా వీళ్ళకి పాస్బుక్ వస్తుంది, తద్వారా ప్రభుత్వం నుంచి అందేటువంటి సహాయాలు అందుతాయి, వీరు దాన్ని పెట్టుకొని లోన్ కూడా పొందే అవకాశం ఉంటది. కాబట్టి వారందరికి కూడా ప్రభుత్వం ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు.